టెంపుల్ సిటీ తిరుపతి ఆధ్యాత్మికంగానే కాదు రియల్ ఎస్టేట్లో కూడా దూసుకెళ్తోంది. ఇక తుడా పరిధిలో భూమి ఉంటే కో అంటే కోట్లు, కానీ సిరులు కురిపించే భూములున్నా వాటిపై హక్కు లేక ఇన్నాళ్ళు ఆ పల్లె కన్నీరు పెట్టింది. కూటమి సర్కార్ సంక్రాంతి కానుకతో సెట్టిపల్లి ఇప్పుడు పండుగ చేసుకుంటోంది. ఎన్నో సంక్రాంతులు వచ్చాయి, కానీ 2026 సంక్రాంతి మాత్రం తిరుపతి జిల్లా సెట్టిపల్లికి సరికొత్త క్రాంతిని తెచ్చింది. ఎంతలా అంటే ఇక్కడి రైతుల్లో సెట్టిపల్లి వాసుల్లో ఇలా పూల వర్షం కురిపించేంతలా హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 5 దశాబ్దాలకు పైగానే ఈ గ్రామంలో భూపోరాటం కొనసాగింది. సెట్టిపల్లిలో ఉన్న రైతులంతా భూమి హక్కు కోసమే 5 దశాబ్దాలకు పైగానే పోరాటం చేశారు. అయితే ఎన్నో కోర్టు కేసులు, రెవెన్యూ ఇబ్బందులతో పరిష్కారం కాని ఈ సమస్యకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏకంగా అన్సెటిల్మెంట్ ఉన్నటువంటి ఈ గ్రామం కాస్త ఇప్పుడు సెటిల్మెంట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో, ఈ విశాలమైన భూములన్నీ సెట్టిపల్లి గ్రామానివే అనేది అంత నిజం. బంగారం లాంటి భూమి చెంతనే ఉన్నా సాగు చేసుకోవడానికి లేదు, ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు. 50 ఏళ్లుగా ఎన్నెన్నో వివాదాలు. మా భూమి మా హక్కు అన్న పోరాటానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. సంక్రాంతి కానుకగా ఈ భూములపై సెట్టిపల్లి వాసులకు హక్కు కల్పించారు సీఎం చంద్రబాబు. ఆన్లైన్ లాటరీ పద్ధతిలో సెట్టిపల్లి భూ కేటాయింపుల ప్రక్రియకు లైన్ క్లియర్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూని పరిష్కారం చేశాం. ఇప్పుడే నేను ఆన్లైన్ లాటరీ ద్వారా ఆపరేట్ చేశాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా 100% ఫుల్ ప్రూఫ్గా ఈ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 636 ఎకరాలకు సంబంధించి భూ కేటాయింపుల ప్రక్రియ చేపట్టారు. 2111 మందికి పట్టాలు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహా జిల్లా యంత్రాంగం, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చొరవతో సెట్టిపల్లి వాసుల కల సాకారమైంది. ప్రతి లబ్ధిదారునికి 2 సెంట్ల భూమి పంపిణీ చేశారు. తిరుపతి రూరల్, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 16 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఫీజును రాష్ట్ర ప్రభుత్వం మినహాయించింది. ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా హక్కుపత్రాల్ని అందిస్తున్నామన్నారు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి. ఎక్కడెక్కడ అయితే ఎన్ని మండలాలు సర్వేలు ఉన్నారో అందరిని తీసుకొని వచ్చేసి ఏదైతే 3 నెలలు చేసే పని ఉంటుందో దాన్ని 5 రోజుల్లో పనిచేసి మొత్తం సుమారు 500 ఎకరాల చిల్లర బౌండరీ ఫిక్స్ చేసి 65 ఎకరాల ల్యాండ్ టుడాకి రావాల్సింది, 90 ఎకరాల ల్యాండ్ రెవెన్యూది, 200 చిల్లర ఎకరాల ల్యాండ్ బెనిఫిషరీస్ది మార్క్ చేసి ఇవ్వడం జరిగింది. ఏవైతే సెట్టిపల్లికి మనం చెప్పామో డెవలప్మెంట్ చేసిస్తామని చెప్పేసి అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేసి ఒక సెట్టిపల్లిని ఒక మెగా శాటిలైట్ టౌన్షిప్ లాగా చేయబోతున్నాం. ఇకపై సెట్టిపల్లి అభివృద్ధికి రహదారి కాబోతోంది. వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, కన్వెన్షన్ హాళ్లతో సెట్టిపల్లి రూపురేఖలు మారే వేళైంది. మొత్తం 225 ఎకరాల్లో మోడల్ టౌన్షిప్ రాబోతోంది. రెవెన్యూ సమస్యలు ఉండడము, కోర్టు కేసులు ఉండడంతో పరిష్కారం కాని సమస్యకు ఇప్పుడు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎట్టకేలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే 636 ఎకరాల్లో 2111 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను కేటాయించింది. మొత్తంగా 50% భూములను ఇంటి పట్టాల కోసం కేటాయిస్తే మరో 30% భూములను వ్యవసాయానికి, మరో 20% భూములను పూర్తిగా అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థికంగా ఈ ప్రాంతంలో మౌలిక వస్తువులను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెలకొల్పే ప్రయత్నము చేస్తోంది. అయితే ఒక అన్సెటిల్మెంట్ గ్రామానికి ఒకే ఒక జీవోతో ప్రభుత్వం మాత్రం ఎట్టకేలకు పరిష్కారం చూపడంతో రైతుల్లో, సెట్టిపల్లి గ్రామస్తుల్లో ఆనందం అయితే వ్యక్తమవుతోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ 9 సెట్టిపల్లి నుంచి.